హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తారు. అర్జెంట్ రిక్రూట్మెంట్ కింద టెక్ మహీంద్రా కంపెనీ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. గైస్, మీరు పర్మనెంట్గా ఇంటి ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మరి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు ఇలాంటి లేటెస్ట్ జెన్యూన్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో మరి ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. గైస్, ఈ నోటిఫికేషన్ మనకు టెక్ మహీంద్రా కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఈ కంపెనీ వాళ్ళు వచ్చేసి ఇక్కడ చూడండి, గ్రాబ్ లిమిటెడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ వేకెన్సీ టెక్ మహీంద్రా కోల్కతా అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్, ఈ కంపెనీ వాళ్ళు అయితే మనకు కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో మనకు టైటిల్లోనే క్లియర్గా మెన్షన్ చేశారు వర్క్ ఫ్రమ్ హోమ్, అదేవిధంగా రిమోట్ అని చెప్పేసి. గైస్, మీరు పర్మనెంట్గా ఇంటుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అదేవిధంగా ఈ నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి శాలరీ కనుక చూసుకున్నట్టయితే 1.75 to 2 lakh per annum శాలరీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి గైస్. సో ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 100 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్లయితే గైస్, వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ ఛాన్స్ వంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మేము ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. ఈ కామర్స్ కస్టమర్ హ్యాండ్లింగ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్, మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటున్నది టెక్ మహీంద్రా కంపెనీ వాళ్ళు అనమాట. బట్ మీరు వచ్చేసి ఫ్లిప్కార్ట్ కంపెనీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో ఇక కస్టమర్స్కి వచ్చేసి ప్రాపర్ కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఈ యొక్క ఫ్లిప్కార్ట్ కంపెనీ అంటే మనకు తెలిసిందే కదా, ఆన్లైన్ బిజినెస్ ప్లాట్ఫామ్ అనమాట. సో కంపెనీ ప్రోడక్ట్స్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా సో ప్రోడక్ట్స్ పర్చేసింగ్ సంబంధించి కావచ్చు, సేల్స్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ట్రాన్సాక్షన్స్ ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా సో వాటికి సంబంధించి మీకు డిఫరెంట్ క్వెరీస్ అయితే కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంట కస్టమర్స్. సో ఇక కస్టమర్స్ యొక్క క్వెరీస్ని అయితే మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఎస్, మీరైతే కంగారు పడకండి. వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% కంపెనీ వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో మీరు ఏం వర్క్ చేయాలి, ఎలా వర్క్ చేయాలి, కస్టమర్స్తో ఏ విధంగా ఇంటరాక్ట్ అవ్వాలని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టే బేసిక్ వచ్చండి గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ అనమాట. ఇంటర్, డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీసీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టే మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో మనకు మినిమం క్వాలిఫికేషన్ ఇంటర్ కాబట్టి ఇంటర్ క్వాలిఫికేషన్ ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ పెట్టడానికి అయితే ట్రై చేయండి గైస్. అదేవిధంగా మీకు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇంగ్లీష్ అలాగే హిందీలో అనమాట. హిందీలో మీకు స్కిల్స్ లేకపోయినా కూడా ఇంగ్లీష్లో మీకు ఫ్లూయెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక ఉన్నట్లయితే మీరు నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ చూడండి, సిస్టమ్ కాన్ఫిగరేషన్ అని చెప్పేసి గైస్ మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీ దగ్గర వర్క్ చేయడానికి ఓన్ ల్యాప్టాప్ ఆ డెస్క్టాప్ అయితే కంపల్సరీగా ఉండాలన్నమాట. సో ఇక్కడ చూడండి, సిస్టమ్ కాన్ఫిగరేషన్ కనుక చూసుకున్నట్లయితే i5 విత్ 10 GB ర్యామ్ అండ్ వైఫై విత్ ప్రాపర్ పవర్ బ్యాకప్ కూడా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. నాయిస్ కాన్సలేషన్, హెడ్సెట్, యూఎస్పీ జాక్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక రిక్వైర్మెంట్స్ అయితే మీ దగ్గర కంపల్సరీగా ఉండాలి. అదేవిధంగా ఇమీడియట్ జాయినర్స్ అని చెప్పేసి మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి చాలా అర్జెంట్ రిక్రూట్మెంట్ అనమాట. సో ఎవరైతే ఇమ్మీడియట్గా జాయిన్ అవుతారో సో అటువంటి క్యాండిడేట్స్కి అయితే వీళ్ళు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఎవరికైతే జాబ్ అర్జెంట్ అనుకుంటారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి గైస్. అదేవిధంగా ఇక్కడ చూడండి, కాంట్రాక్చువల్ అని చెప్పేసి 3 months. సో మిమ్మల్ని ఫస్ట్ 3 months కాంట్రాక్ట్ బేసిస్ కింద రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత బెస్ట్ ఎవరో వర్క్ ఎక్స్పీరియన్స్ని బట్టి, వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మిమ్మల్ని పర్మనెంట్ ఎంప్లాయ్ అయితే వీళ్ళు కన్వర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా మీకు టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలి. 25 words per minute టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. 90% అక్యురసీ ఉండాలి 2 minutesలో అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకు జాబ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే గైస్ మనకు టోటల్గా 4 rounds అయితే ఉంటాయన్నమాట. సో ఫస్ట్ ఇంటర్వ్యూ మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇక్కడ రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ కనుక చూసుకున్నట్లయితే సో ఫస్ట్ వచ్చేసి మనకు హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. తర్వాత వచ్చేసి ఎవరైతే యొక్క హెచ్ఆర్ రౌండ్ ఇంటర్వ్యూ క్లియర్ చేస్తారో వాళ్ళకి సైకోమెట్రిక్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఎవరైతే యొక్క సైకోమెట్రిక్ టెస్ట్ క్లియర్ చేస్తారో వాళ్ళకి వర్సెంట్ 4 టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. తర్వాత క్లయింట్ రౌండ్ అయితే కండక్ట్ చేసేసి వాళ్ళు సో ఫైనల్గా మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది గైస్. అదేవిధంగా ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. సో ఫస్ట్ 3 months వరకే కాంట్రాక్ట్ బేసిస్ ఉంటుంది. తర్వాత
తర్వాత మిమ్మల్ని పర్మనెంట్ ఎంప్లాయీగా అయితే వీళ్ళు కన్వర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. గైస్ ఇక్కడ చూడండి మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కనుక ఉన్నట్టయితే మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కాంటాక్ట్ పర్సన్ కనుక చూసుకున్నట్టే మీరు డైరెక్ట్గా హెచ్ఆర్ రిక్రూటర్స్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. మనకి ఇక్కడ సో కాంటాక్ట్ నెంబరు ఇవ్వడం జరిగింది, అదేవిధంగా ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇక్కడ చూడండి శ్వేత అని చెప్పేసి హెచ్ఆర్ రిక్రూటర్స్ యొక్క కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు ఈ నెంబర్కి డైరెక్ట్గా మెసేజ్ చేసేసి వాట్సాప్ త్రూ అయినా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట శ్వేత అనే హెచ్ఆర్ రిక్రూటర్ని, లేదా మెయిల్ ద్వారా ఇక్కడ మెయిల్ ఐడి అయితే ఇచ్చారు కదా, సో ఇక మెయిల్ ఐడిని మీరు యూజ్ చేసుకునేసి సో ఆ మెయిల్ ఐడి ద్వారా మీరు హెచ్ఆర్ రిక్రూటర్స్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. సో కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకునేసి ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వండి గైస్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. నోటిఫికేషన్ అయితే వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి సో మ్యాక్సిమం వీడియో చూస్తుంటేనే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి గైస్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టు మీరు సింపుల్గా ఇక ప్రొఫైల్ని అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే సో మీరు మాన్యువల్గా అయినా కూడా అప్లై అయితే చేసుకోండి గైస్. వన్స్ మీరు అప్లై చేసుకున్న తర్వాత మీకు ఇలా పాపప్ అయితే రావడం జరుగుతుంది. అప్లై టు గ్రాబ్ లిమిటెడ్ వర్క్ ఫ్రమ్ హోమ్ వేకెన్సీస్ టెక్ మహీంద్రా అని చెప్పేసి. సో ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. సో అయితే అప్లై అయితే చేసుకోండి. సో సెలక్షన్ ప్రాసెస్ కూడా మనకు సో ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసేసి వాళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వాళ్ళు ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవుతారు, లేదా మెయిల్ ద్వారా అయినా కాంటాక్ట్ అయ్యి బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ని బట్టి ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో ఇచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.